హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. చాలా వరకు క్రైమ్ స్టోరీస్ లో పెళ్ళయ్యాక భర్తలు తమ భార్యలను వేధించడం చూస్తుంటాం. కట్నం తేలేదని, భార్య అందంగా లేదని భర్తలు వేధిస్తుంటారు. మరికొందరు భార్యకు వండడం రాలేదని, కూరలో ఉప్పు తక్కువగా వేసిందని శాడిజం చూపిస్తుంటారు. అంతేకాకుండా భార్య పట్ల అనుమానంతో ఉంటారు. ఎవరితో మాట్లాడినా, ఏం చేసినా కూడా వేధిస్తుంటారు. భార్య ఆఫీస్ కు వెళ్లి ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా కూడా అనుమానంతో ఉంటారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. భర్తలు ఎందుకు వేధించాలి, భార్యలు ఎందుకు టార్చర్ చేయకూడదని అనుకున్నారో ఏంటో కానీ కొందరు మహిళలు తమ భర్తలకు చుక్కలు చూపిస్తున్నారు. పెళ్ళయ్యాక కూడా లవర్స్ తో అఫైర్లు పెట్టుకుంటున్నారు. ఒకవేళ భర్త అడ్డు వస్తే అతడిని చంపడానికి సైతం వెనకాడడం లేదు. భర్త ఏమన్నా అంటే వేధింపుల కేసు పెడతామంటూ రివర్స్ లో దాడులు చేస్తున్నారు. భర్తలను రాత్రిపూట వేధింపులకు గురి చేస్తూ టార్చర్ పెడుతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూర్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మెహర్ జహాన్, మనన్ జైదీలకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. పెళ్లి తర్వాత నుండి భార్య వేరు కాపురం ఉందామంటూ భర్తకు టార్చర్ చూపించింది. దీంతో భార్య పోరు పడలేక మరో చోటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో మెహర్ జహాన్ అప్పటి నుంచి భర్తకు చుక్కలు చూపించడం స్టార్ట్ చేసింది. ప్రతిరోజు రాత్రి సిగరెట్లు తాగి భర్తను వేధించేది. ఏమన్నా అంటూ రివర్స్ లో కేసు పెడతానంటూ ఇబ్బందులు గురి చేసేది. అంతేకాకుండా భర్తకు మత్తు పదార్థం కలిపిన పానీయం తాగించేది. అతను నిద్రలోకి జారుకున్నాక అతను కాళ్ళు చేతులు కట్టేసి సిగరెట్ తో ప్రైవేట్ పార్టులకు అంటించేది. ఒళ్లంతా సిగరెట్ తో వాతలు పెట్టేది. భార్య వేధింపులు భరించలేక అనేక సార్లు కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ అతని మాటలు ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఒక రోజు గదిలో రహస్యంగా కెమెరా పెట్టాడు. ఆ రాత్రి రోజులాగే మెహర్ జహాన్ రెచ్చిపోయింది. భర్తను మత్తు కలిపిన ఆహారం ఇచ్చి అతని కాళ్ళు చేతులు కట్టేసి అతనిపై ఎక్కి కూర్చుంది. అంతేకాకుండా సిగరెట్ తాగుతూ అతని ప్రైవేట్ పార్టులకు వాతలు పెట్టింది. ఈ ఘటన అంతా అక్కడ కెమెరాలో రికార్డ్ అయింది. ఉదయం లేచాక మనన్ జైదీ ఆ రికార్డ్ అయిన వీడియోలను పోలీసులకి ఇచ్చి తన ప్రాణాలు కాపాడమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శాడిస్ట్ భార్యను అదుపులోకి తీసుకున్నారు. భార్య వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని, అతని అడ్డు తొలగించుకునేందుకు ఇలా శాడిజం పనులు చేసిందని భర్త కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.